దేవుని పరిశుద్ధమైన నామమునకు నా యొక్క వందనాలు. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డలు కూడా నా యొక్క సర్వశుభాలను తెలియపరుస్తున్నాను. ఈ దినము దేవుని యొక్క వాక్యము మనం పంచుకునడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాలను బట్టి మనము వినుటకు అలాగే తెలుసుకున్నటకు దేవుడిచ్చిన ధన్యతను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి వాక్యంలోకి మనం వెళ్దామండి. మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 38 నుండి మరియు మనము ధ్యానం చేద్దాం 44వ అధ్యాయం వరకు. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లా నేను శాస్త్రులను గురించి జాగ్రత్త పడి వారు నిలువుటూ అంగీలను ధరించుకొని తిరుగుటను, సంత వీధులలోను, వందనములను, సమాజ మందిరములలో, అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు విధవరాండ్ర ఇళ్ళను దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురని. చదవండి. ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచు ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెబుచున్నాం. వారందరూ తమకు కలిగిన సముద్రంలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. ప్రార్థన చేద్దాం. యొక్క వాక్యం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతమైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ లేఖనముతో నాతో మాతో ఏం మాట్లాడబోచున్నారో వినగలే హృదయాన్ని గ్రహించలేము. నాయన వివేచని నాయన మాకు అనుగ్రహించండి. నా ప్రభా నాయన మీ బిడ్డలు మీ స్వాధీనంలో ఉంచుకోండి. నా నోటికి కూడా మీరు మూరగా ఉండండి. మీరు మాట్లాడినప్పుడు నా జీవితం మా జీవితాలు దిద్దుకుంటూ అటు కృపని దయచేయండి. నాయన మీ యొక్క ఆత్మశక్తితో మీ యొక్క బలముతో నాయన నింపి నాయన ఈ యొక్క నాయన తండ్రి ప్రార్థన అంతట్లో నాయన ఆరాధన అంతట్లో మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచు మీకే మహిమ గంత ప్రభావాలు చెల్లించుకుంటూ అతి పరిశుద్ధుడైన రక్షకుడైన విశ్వామిశ్వరామని ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మరి 2 విషయాలు ప్రభు తెలియపరుస్తున్నాడు. చెప్పిన వాళ్ళు ఎవరు? మనుషుల కాదు. మరి ఇక్కడ శిష్యులు ఏమైనా చెప్పారన్నమాట? కాదు. మనకి చెప్పింది అక్కడ రాసింది అక్కడ ఒక ఉపమాన రీతిగా కావచ్చు, లేదు అని అంటే మరి ఏ విధంగా చేతనైనా కావచ్చు. అక్కడ చెప్పినది యేసు ప్రభు మాత్రం చెప్తున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లా నేను దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు బోధిస్తున్నాడు. శాస్త్రులను గురించి జాగ్రత్తగా ఉండుడి, జాగ్రత్త పడుడి అంటున్నాడు. వారు నిలువుట అంగీలు ధరించుకొని తిరుగుటను, సంత వీధులలో ఏం చేస్తారంట? వందనములు చెప్తా ఉంటారు. సమాజ మందిరములలో ఏం కోరుతారంటే వాళ్ళు అగ్రపీఠములు కోరుతారు. మరి విందులలో అగ్రస్థానములను కోరుచు అని అంటున్నాడు. వీళ్ళకి శాస్త్రులకు ఉన్న ఒక ఆలోచన, మరి దేవుడికి నచ్చినది కాదు. దేవుడికి నచ్చినది మరి వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ తీరు ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు ఏమి కోరుతారు అనే దాని గురించి అక్కడ చెప్తున్నారు. నేటి దినాలలో అలాంటి మనుషులు లేరంటారా? ఉన్నారు. అలాంటి మనుషులు ఉన్నారు. మేము శాస్త్రములమి, మేము యాజకులమి, మేము సేవకులమి అనని నేను అందరి గురించి నేను ఇక్కడ వివరణ చేయట్లేదు కానీ చెప్పట్లేదు కానీ దేవుని యందు మేము సేవ చేస్తున్నాము,
మేము ఇలా ఉన్నాము అలా ఉన్నాము అని చెప్పుకుంటూ మరి కొన్ని గృహాలు దోచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ డబ్బులు రకరకాల బిజినెస్లకి వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి అబద్ధమైన ప్రవచనాలు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అబద్ధమైన అద్భుతాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మోషే అక్కడ కర్ర చాపంగానే పామే, అది దేవుని యొక్క అద్భుతం. కానీ మళ్ళీ అక్కడ వ్యతిరేకకరంగా ఉన్న ఇంకొక వ్యక్తి కూడా మరి అక్కడ వేసిన తర్వాత పామేది. కానీ దేవుని యొక్క క్రియలు అక్కడ ఏమి జరిగినాయి, వాళ్ళ క్రియలు ఏమి జరిగినాయని పరిశీలన మనం చేసుకున్న వాళ్ళం ఉన్నాం. మన దేవుడు చేసే ప్రతి క్రియల్లో ఒక అద్భుతాలు దాగున్నాయి. అవి కంటికి కనబడు, చెవికి వినబడు, హృదయానికి గోచరపడు, అంత గొప్ప కార్యాలు చేస్తారు. కానీ అబద్ధమైన అద్భుతాలు చేసేవాళ్ళు అవి బయలుపరచబడతాయి, అవి వ్యర్థము అని. కానీ ఇక్కడ శాస్త్రులు పరిశీలన గురించి కూడా చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళు మీ మధ్యనున్నా కూడా, ఇలాంటి వాళ్ళు మీ మధ్యన తిరుగుతున్నా కూడా వాళ్ళ యొక్క హృదయం ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క విధానాలు ఎలా ఉంటాయి అనని ఒక సారాంశం ఇక్కడ చెబుతున్నాడు. అటువంటి వారు మన మధ్యలో ఉన్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలములు, దినములు, సమయములు భయంకరంగా ఉన్నాయి కాబట్టి, అబద్ధమైన ప్రవక్తలు వస్తారని అంటున్నాడు కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. ఎవరు సేవకులు, ఎవరు సేవకులు కాదు, ఎవరు ప్రవక్తలు, ఎవరు ప్రవక్తలు కాదు, ఎవరు బోధకులు, ఎవరు బోధకులు కాదు, అందరూ బోధకుల వలె మరి వెలుగుదూత వేషం వేసుకొని చాలామంది వస్తారు అని అన్నారు. అటువంటి వారందరి గురించి కూడా మనము ఈ దినాల్లో, నేటి దినాలలో మరి దేవుడు రాకడ సమీపం అవుతుంది, దగ్గర పడుతున్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏమి కోరుతారు అని అంటే, సంత వీధులలో వాళ్ళు నిలువు టంగీలు ధరించుకొని తిరుగుతూ సంత వీధునములలో వందనములు చెబుతున్నారు. చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, వందనములు చెప్తారు. అలాగే అగ్రపీఠములను కోరుతారు, మేము మంచి హోదాలో ఉండాలి అని కోరుతారు, మేము మంచి స్థితిలో ఉండాలి అని వాళ్ళ మనసులో పెడతారు. కానీ దేవుడు అలా ఉన్నాడా? ఎవరి మధ్యన ఉన్నాడు? పేదల మధ్యన ఉన్నాడు కదా, వ్యభిచారుల మధ్యన ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు బాగుపరచాలి అని. ఈరోజు డబ్బులు ఇస్తేనే సేవకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, స్వార్థకు వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అక్కడ ఏమీ కోరలా, ఆయన బోధిస్తున్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు, చెబుతున్నాడు. ఎక్కడ వాక్యము ప్రకటించాలి అని అంటే మనము వేగిరపడి మనము ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఎలా ఉన్నారంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఎన్నో కళ్ళతో చూస్తున్నాం, ఎన్నో విధాలుగా మరి వాళ్ళ మాటలు వింటున్నాం. అటువంటి వారు మన మధ్యన ఉన్నప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. లక్షిస్తే 2 లక్షలు ఇస్తే మేము వస్తాము, వాక్యం ప్రకటిస్తాము అనే వాళ్ళు కూడా ఉన్నారు. నిజమైన సేవకులు అంతరించిపోతున్నారు. ఆ నిజమైన వాక్యము దేవుడు మనకి తెలియపరుస్తున్నప్పుడు నిజమైన సేవకులు ఎవరా, నిజము కాని సేవకులు ఎవరా అనేది కూడా మనం ఆలోచన చేయాలి. అలాంటి వాళ్ళు మన మధ్యన ఉంటే మనము చాలా జాగ్రత్తగా ఉండి ఎవరిని పడితే వాళ్ళని మనము పిలవకూడదు, ఎవరిని పడితే వాళ్ళకి మనము విధానాలు ఇవ్వకూడదు. అటువంటి విధానాలను గమనించాలి. ఇక్కడ అంటున్నాడు, విందులలో అగ్రస్థానంలో కోరతారంట, అగ్రపీఠంలో కోరతారు. ఇంకా ఏమంటున్నాడు? విందులలో స్థానములు కోరచ్చు, అగ్రస్థానాలు. మొదటిగా మాకే కావాలి కదా, 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని వేల మందికి పెట్టాడు దేవుడు? 5,000 మందికి. ఇంకా మిగిలే వాళ్ళు తినంగా ప్రభు తిన్నాడేమో కదా, 12 గుంపులు వాళ్ళు తినంగా ప్రభు తిన్నాడేమో. మొదటగా ఎవరికి పెట్టాడు? అనేక మంది బిడ్డలకి పెట్టాడు ప్రభు. ప్రియా సంగమా, జాగ్రత్తగా ఉన్నాం. వాళ్ళు ఇంకా ఏమంటున్నారు? అలాంటి వాళ్ళు విధవరాండ్రులను ఇండ్లను దిగమింగచ్చు అంటున్నాడు. మాయావేషము, దీర్ఘ ప్రార్థనలు చేదురు. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా?
ఎవరి దగ్గర మరి ఎవరు బలహీనంగా ఉంటారు? విధవరాండ్రులు కదా. వాళ్ళ దగ్గర వాళ్ళ బాధలతో ఉంటారు, ఇబ్బందులతో ఉంటారు, దిక్కులేని వాళ్ళకు ఉంటారు. అలాంటి వాళ్ళని గమనిస్తారు, వాళ్ళని క్యాచ్ చేసుకుంటారు. వాళ్ళకి తెలియదు కదా, అయ్యా ప్రార్థన చేయండి అని అంటే వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి, వాళ్ళకున్న విధానాన్ని బట్టి, వాళ్ళు ఏదో చేయగలిగినవి వాళ్ళకి ఇచ్చే కానుకలు బట్టి. కానీ వీళ్ళు ప్రతిదీ కూడా డిమాండ్ చేస్తారు. అప్పుడు సేవకులకి అలాగే ఇంకా చాలామంది కోరుతారు కదా అన్నులు, వాళ్ళకి తేడా ఏముంది కదా. మాకు ఇంతే కావాలి, పూజలో పెట్టాలంటే మేము ఇంతే తీసుకుంటాం. ఎంతోమంది మాట్లాడితే విన్న చెవులు నావైతే, మా కుటుంబం అయితే విన్న చెవులు. మా ఇంటి వెనకాలనే మరి వాళ్ళు పేకాటాడుతుంటారు, ఇంకా డ్రింక్ చేస్తుంటారు, రౌండ్ అప్గా కూర్చొని ఉంటారు. అలాంటి వాళ్ళందరూ మరి ఎవరికి పడితే వాళ్ళకి కాల్ చేసి, ఎవరైనా వాళ్ళకి ఫోన్లు చేస్తే వీళ్ళు ఫోన్ నెంబర్లు ఇచ్చేస్తారు కదా, మాకు ఇబ్బంది ఉంది అయ్యా, పూజలో పెట్టండి అయ్యా అని అంటే ఇంత కావాలి అని డిమాండ్ చేసి వాళ్ళ దగ్గర వేయించుకొని, లేదనంటే వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర తీసుకొని రకరకాలుగా వాళ్ళు వాడుకుంటున్న విధానాలు ఉన్నాయి. కానీ నేటి సమాజం కూడా అలాగే అయిపోతుంది. ఒక సహోదరుడు అన్నాడు, బాగలేదు అని బిడ్డని యాక్సిడెంట్ అయిందని చెప్పి తీసుకొని వెళ్తే వేరే ఊరికి, ప్రతి ప్రార్థనకి ఎంత అడిగాడు తెలుసా? 5,000 అడిగాడు. ఎంత? 5,000. ప్రతి ప్రార్థనకి 5,000. వాళ్ళు ఎక్కడి నుంచి ట్రావెలింగ్ ఎంత, వాళ్ళ ఖర్చులు ఎంత, వాళ్ళ విధానాలు ఎంత, అట్లా వాళ్ళ ఖర్చులు, వాళ్ళ ట్రావెలింగ్ అన్నీ పెట్టుకొని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొస్తే అక్కడ 5,000. కొంతకాలం తిన్నాడు. తర్వాత ఇంత దూరం నువ్వు రావాల్సిన అవసరం లేదు, ఫోన్లో చేయి, ఫోను పే వేయి, ఫోన్ నాకు చెయ్యి, ఫోన్పేలో నాకు డబ్బులు ఇస్తాయి అన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. అతను వేయలేక అతనికి విసుగొచ్చేసి దేవుణ్ణి నమ్మడం కూడా మానేశాడు. ఏదో చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. ప్రియా దేవుని జనాంగమా, బహు జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇక్కడ అగ్రస్థానాలు కోరుతారు, అగ్రపీఠాలు కోరతారు, విందులలో ప్రథమ స్థానాలు కావాలంటారు, విధవరాండ్రులను దోచుకుంటారు, దిగమింగుచు మాయావేషము, ఇంకా ఎట్లమ్మా దీర్ఘ ప్రార్థనలు, మాయావేషము దీర్ఘ ప్రార్థనలు, వేషం ధరించుకుంటారు కదా, వెలుగుదూత వేషం వేసుకున్నట్టుగా ధరించుకుంటారు. వాళ్ళు దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. దీర్ఘ ప్రార్థనలో కూడా దేవుడు వినడు. వేషం వేసుకొని మనం ప్రార్థన చేయకూడదు కదా. వేషం వేసుకొని ప్రార్థన చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడు అని అంటున్నాడు. అలాంటి వాళ్ళు ఇక్కడ అంటున్నాడు, దీర్ఘ ప్రార్థనలు చేయొద్దు. వీరు మరి ఎలాగా అంటమ్మా, మరి విశేషముగా ఏమంటారంట, మరీ విశేషంగా శిక్ష పొందు, మరీ విశేషముగా శిక్ష పొందు. వాళ్ళకి అర్థం కావట్లా. ఇక్కడ చాలు, మనం సంపాదించుకుంటే ఇక్కడ చాలు, మన కోట్లు సంపాదించుకుంటే చాలు, మన పెద్ద పెద్ద లగ్జరీస్ జీవితాల్లో జీవిస్తే చాలు అని అనుకుంటారేమో. కానీ మరీ విశేషంగా వాళ్ళకి వాక్యం తెలియక కాదు, వాక్యం తెలుసు, కానీ ముసుగులో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ నేను చెప్తున్నాను, అందరి గురించి కాదు, కొంతమంది గురించే నేను తెలియపరుస్తున్నాను. ఇటువంటి వారు కూడా చాలానే చూస్తాం, మేము కూడా చాలానే చూస్తాం. బైబిల్ పెట్టుకొని మేము పాస్టర్స్ అన్న వాళ్ళు బార్లలో కూర్చొని తాగుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బైబిల్ పెట్టుకొని బార్లో కూర్చుంటే ఎలా ఉంటుంది? ఎవరికి అవమానం? దేవుని అవమానం. నువ్వు సేవకుడుగా ఉండకపోయినా పర్వాలేదు, ఒక విశ్వాసిగా ఉండు. విశ్వాసిగా ఉండకపోయినా పర్వాలేదు, ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. దేవుని నామానికి అవమానం అనేది తాగుడు. అలాగే ఇలా పురుషులే చేస్తున్నారు అనుకుంటే, పురుషులే కాదు, స్త్రీలు కూడా ఇలా ఉన్న వాళ్ళు ఉన్నారు, స్త్రీలలో కూడా ఉన్నారు. వాళ్ళ గురించే మనం చెప్పుకోవడం కాదు, వీళ్ళల్లో కూడా చాలామంది ఉన్నారు. కానీ ఏదున్నా మరి విశేషముగా శిక్ష పొందుదురు అనను, విశేషముగా అంటాడు.
వీళ్ళకున్న శిక్ష వేరే, వాళ్ళకున్న శిక్ష వేరే. అందుకే కదా అందరూ బోధకులుగా ఉండబాకండి, కాబాకండి అని అంటారు. అలానే సేవ మానేయడం కాదు, సరిదిద్దుకుంటూ మనము జాగ్రత్తగా ఉంటూ మనం మంచి మార్గంలో ఉంటూ, వాక్యం ఏమి సెలవిస్తుంది, వాళ్ళ తలంపులు ఒక వాక్యం చెబుతున్నారు అని అంటే, ఒక సేవకుడిగా వచ్చారు, ఒక సేవకురాలుగా వచ్చారు అని అంటే ముందు వాళ్ళ యొక్క సాక్ష్య జీవితం, వాళ్ళ మారు మనసు, దేవుళ్ళ విధానము, దేవుని యొక్క వాక్యము బెరేన్స్ వలె మనము పరిశీలన చేయగలిగిన సంఘస్థుల వలె ఉండాలి కదా. బెరేన్స్ వలె మనము అటువంటి సంఘస్థులుగా ఉండాలి. ఎంత చురుకైన వారు కదా, ఎంత చురుకైన వారు, అంత చురుకుదనము మనలో ఉండాలి. ఇక్కడ దేవుడే చెబుతున్నాడు. ఎవరు చెప్తున్నాడు? యేసు ప్రభు దేవుడే చెబుతున్నాడు. అటువంటి వారి గురించి జాగ్రత్తగా ఉండండి. అట్లాంటి వారు చాలా భయంకరంగా శిక్ష పొందుతారు అంటున్నాడు. 41వ వచనంలో అంటున్నాడు, ఆడ విధవరాట ఇళ్ళను దిగమింగచ్చు అంటున్నాడు కదా. ఇక్కడ ఒక చిన్న పేద విధవరాలు ఉన్నది కదా, ఆమెను గురించి మనం చూద్దాం. ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు 2 కాసులు వేగా ఆయన తన శిష్యులను పిలిచి కానుకల పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలమ్మా, ఇక్కడ ఏమంటున్నాడు అంటే మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఆ కానుక పెట్టిన ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చున్నాడు కదా, కూర్చున్నాడు. జన సమూహం ఆ కానుక పెట్టెలో ఏం వేస్తున్నారు? డబ్బులు వేయట చూచుచుండెను అంటున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఈ కానుక పెట్టెలో అక్కడ యెరూషలేము ప్రాంతంలో కానుక పెట్టె బయట ఉంటుంది కదా, మనము లోపల పెట్టుకొని వేస్తున్నాం. కొన్ని ఆలయంలో కూడా చూసారా, గుళ్ళు ముందు ఏం పెడతారు? కానుక పెట్టెలు పెడతారు. మనే వాళ్ళన్నీ ఆచరిస్తుంది కదా, వాళ్ళే మనం కాదు, మనే వాళ్ళే ఆచరిస్తున్నాం. కానీ మనము రిటర్న్ తిరిగిపోతున్నాం. అందుకే కానుక పెట్టెలో వాళ్ళు డబ్బులు వేస్తుంది. దేవుడు చూస్తున్నాడు, అక్కడ బోధిస్తూ ఉన్నాడు, ఇక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడు, బోధించాడు, చూస్తున్నాడు. అందరూ వేస్తున్నారు వాళ్ళ తలాంతులకు తగ్గట్టు విశేషముగా వాళ్ళకి సమర్పించుకుంటూ వేస్తూ ఉన్నారు. కానీ ఏమీ లేని ఒక పేద విధవరాలు, ధనవంతులు వస్తున్నారు, వేస్తున్నారు, వెళ్తున్నారు. ఒక పేద విధవరాలు అక్కడ 2 కాసులు వేసిందండి. ఎంత వేసింది? 2 కాసులు వేసింది. 2 కాసులు కానుక పెట్టాలి దగ్గర మన హృదయం తీసుకుందామండి. పిసినితనంతో కాక, సనుగుళ్ళతో కాక, గొనుగుళ్ళతో కాకుండా మనము ధారాళంగా వేయాలి అని ఒక పాట పాడతాం కదా, పాడతాం. కానీ ఇక్కడ మన హృదయం తీసుకుందాం. ఆ హృదయంతో మనం సమర్పించే ఆరాధనకి మనం సాదృశ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఆరాధనగా మనం సాదృశ్యంగా తీసుకుంటాం. మనం దేవునికి ఆరాధన చేస్తున్నాం, దేవుని ఎలా మనం ఘనపరుస్తున్నాం కదా, ఎలా దేవుని మహిమపరుస్తున్నాం ఆలోచన చేద్దాం, గమనిస్తాం. ఇక్కడ బీద విధవరాలు తనకు కలిగిన ఉన్నదంతా దాంట్లో సమృద్ధిగా దేవుడికి ఆ 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచాడు. చూడండి, ఆయన తన శిష్యులను పిలిచాడు. ఈరోజు మన హృదయానుసారంతో దేవుని స్తుతించినప్పుడు ప్రభు తన దూతలతో సంతోషపడతాడా లేదమ్మా? పడతాడు. నా బిడ్డ వాక్యం వింటుంది, నా బిడ్డ నన్ను మహిమపరిచింది, నా బిడ్డ దాతృత్వం కలిగిన మనసుతో నాకు సమర్పించింది, నన్ను ఆరాధన చేసింది అని చెప్పి ఆ బిడ్డ వర్ధలు కొలది మరి అనేకమైన ఆత్మలు తెచ్చి నా సన్నిధిలో పెట్టింది. ఒక్క ఆత్మను రక్షిస్తే దేవుడు దూతల సమూహంతో కలిసి దేవుడు ఆనందపడతాడు. ఆ సంతోషము దేవుడికి కలిగించాలని, ఆ సంతోషము దేవుడికి కలిగించాలి. ఆయన మందిరంలో మనం ఉన్నాం, పచ్చని ఒలివ మొక్కల వలె వస్తున్నాం, మంచిగా అలంకరించుకొని కదా, తలస్నానం చేసుకొని మంచిగా అలంకరించుకొని
నా దేవుని సన్నిధిలో నేను మంచిగా కనబడుతూ దేవుణ్ణి ఆరాధించాలని మంచి హృదయాలతో మనం వస్తుంది. ఆ మంచి హృదయం మనం అట్లాగే నిలుపుకొని హృదయపూర్వకంగా దేవుడికి సమర్పించాలి. ఎవరికి మన యొక్క ఆరాధన సమర్పిస్తున్నాం, ఎవరికి మన యొక్క ఆరాధన ఇస్తున్నాం, ఎవరికి మనము సమయం వ్యర్థపరుస్తున్నాం? సినిమాలకే, షికార్లకే, లోకానికే, ఫ్రెండ్స్కే, ఇంకా అనేకమైన వాటికే, వీటికి మనం సమయం ఇస్తున్నాం. అనేకమైన మాటలకి, అనేకమైన ఫోన్స్కి. నాకు ఒక్కోసారి అనిపించింది, కొన్ని విషయాలు మా ఫోన్లలో మాట్లాడుతూ ఉంటే ఎక్కువ సమయం నేను ఫోన్కి కేటాయించాను. మరి నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు నేను ఎక్కువగా ఇట్లాగా అంటే చెప్పేదాన్ని కూడా నేను ఒక్కోసారి కూడా ఏమవుతున్నాను అంటే ఇంక మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా మాట్లాడాల్సిన విధానం మాట్లాడుతున్నాను. ఆ సమయం కూడా నాకు మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుందన్నమాట. నేను ఇలా చేస్తున్నాను కరెక్ట్ కాదు కదా. ఆ సమయంలో నేను దేవునికి ఇవ్వాలి కదా. నా భక్తి జీవితము ఎక్కడ అపవాది దొంగిలిస్తుందో, నాకు సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఏదైనా రావచ్చు. కానీ ఆ సమయము, ఆ ఇరుకులు, ఆ ఇబ్బందులు, ఆ ప్రతికూలమైన సమయము దేవుని సన్నిధిలో నేను కేటాయించాలి కదా. ఏర్పరచబడిన సహితము అపవాది ఏం చేస్తుంది? లాగేస్తుంది వెనక్కి. ఏర్పరచబడిన వారి సహితం మేము బోధిస్తున్నాం, ప్రకటిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, విశ్వాసులుగా ఉన్నాం, దేవుని బిడ్డలుగా ఉన్నాం అని అనుకుంటే కుదరదు. అంతము వరకు కాపాడుకోవాలి. అప్పుడు అనిపించింది, నిజమే, సమయము అపవాదికి ఇస్తున్నాం. ముందు ఆ సమయము మనం దేవుడికి ఇచ్చి తర్వాత మనం ఏదైనా మనం చూడాలి అని. ఈమె కానుక పెట్టె దగ్గర 2 కాసులు మరి ఆ కానుకల పెట్టెలో వేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు. అందుకే తన శిష్యులను పిలిచాడు. వెంటనే తన శిష్యులను పిలిచి ఏమంటున్నాడు? కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే, చూడండి, కానుక పెట్టెలో వేసిన వారందరికంటే అంటున్నాడు, వీళ్ళందరికంటే బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి సేవకురాల, బలా నమ్మకమైన మంచి సేవకుడా అనిపించుకోవాలండి మనం. బలా నమ్మకమైన మంచి విశ్వాసి, బలా మంచి సంఘమా. 7 సంఘాలలో గద్దింపులు ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి. ప్రేమ కరువైంది అన్నారు, వాక్యము మీకు కొదువుగా ఉందని అంటున్నాడు. నామకార్థమైన క్రైస్తవ జీవితం, ఎన్నో మాటలు అక్కడ దేవుడు గద్దిస్తున్నాడు. మన సంఘానికి, మనకును ఏమి కుదువుగా, ఏమి తక్కువ చేస్తున్నాం? ప్రేమలోన, వాక్యంలోన, సహవాసంలోన, దేంట్లో మనము వెనకబడుతున్నాం? వెనకబడు. సంఘాలకి అంత్య దినాలు వస్తున్నాయి, రాకడ సమయం వస్తుంది, తీర్పు దినం వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాలని ఆనాడే దేవుడు హెచ్చరికలు చేస్తాడు. యెహోవా భక్తుడు రాశాడు, నువ్వు రా యెహోవా అన్నాడు, రాశాడు. ఇంకా కఠినమైన మాటలు పలుకుతున్నాడు. ఆ కఠినమైన మాటలు, ముద్రలు విప్పుతుంటే, ముద్రల గురించి చెబుతుంటే యెహోవా కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. చదవండి, మీరు ధ్యానం చేయండి, వినండి. పిలుస్తున్నాడమ్మా. ఇక్కడ తన శిష్యులకు పిలిచి చెబుతున్నాడు, అందరికంటే ఎక్కువగా వేసనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఖచ్చితంగా చెబుతున్నాను. దేవుడు ఆంతర్యమును ఎరిగినవాడు, హృదయాన్ని ఎరిగినవాడు. దేవుడు పై రూపాన్ని చూసి లక్ష్య పెట్టే దేవుడు కాదు. మంచి బట్టలు కట్టుకొని, మంచిగా అలంకరించుకొని, మంచి హోదాతత్వంలో వచ్చి వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు వేసిపోతున్నారు కానుకలు. ధనవంతులు వస్తున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు రావచ్చు, ధనవంతులు రావచ్చు, ఇంకా అనేకమైన విధానాలతో ఉన్న వాళ్ళు రావచ్చు.
అందరూ వాళ్ళకు కలిగినంత ఇచ్చిపోతూ ఉన్నారు. కానీ మరి ఈమె విశేషముగా ఈమె దేవుని ఎదుట, దేవుని యొక్క తలంపుల్లో, దేవుని యొక్క చూపులు ఆమె పడినది. దేవుడు ఆమెను చూస్తున్నాడు. హాగర్ను చూశాడా లేదా? హాగర్ బాధను చూశాడా లేదా? హాగర్ యొక్క కొడుకుకి ఆమెకి దాహమును తీర్చాడా లేదా? తీర్చాడు. ఈరోజు దేవుడు మనల్ని కూడా చూస్తున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని కూడా చూస్తున్నాడు. మనము ఎంత దేవుని సన్నిధిలో గడుపుతున్నాం, ఎంత దేవుని సన్నిధిలో ఉంటున్నాం, ఎంత దేవుని సన్నిధిలో నిలబడుతున్నాం, ఎంత దేవుడికి మనం సమర్పిస్తున్నాం. అది టైం కావచ్చు, వాక్యం ధ్యానం కావచ్చు, వాక్యం వినడం కావచ్చు, ప్రార్థించడం కావచ్చు, సహవాసంలో గడపడం కావచ్చు, స్వార్థ పరిచర్లో పాలుభాగస్తులు కావచ్చు, ఆత్మల్ని సమకూర్చే విషయంలో కావచ్చు, మంత్రం పని చేసే విషయంలో కావచ్చు, ప్రతిదీ A to Z. ఏంటండి? A to Z. స్టార్టింగ్ నుండి ముగించేంత వరకు దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. మన పరిచర్లో లోటు ఉండకూడదు, వాక్యం వినడంలో లోటు ఉండకూడదు, సహాసంలో ఉండడం లోటు ఉండకూడదు కదా, ప్రార్థన చేయడంలో లోటు ఉండకూడదు, వాక్యం వినడంలో లోటు ఉండకూడదు, సమర్పించే విషయాలలో లోటు ఉండకూడదు, విరిగి నలిగిన హృదయంతో మనం దేవుణ్ణి ఆరాధించే విషయంలో లోటు ఉండకూడదు. లోటు కలిగిన జీవితాల్లో మనం ఉంటున్నాం. ఖచ్చితమే నేటి దినాల్లో ఇది చేస్తున్నాం. తీర్చుకుందామా? అయ్యా, ఈ లోటుని నేను తీసివేసేస్తున్నానయ్యా, తీసివేసేద్దామా, నేను పక్కన పెడుతున్నానయ్యా, నీకు విరుద్ధకరంగా ఇంతకాలం నేను ఉన్నానయ్యా, అయ్యా ఇంతకాలం ఉన్నానయ్యా, ఇంకా మీద నుండి నేను ఉండనయ్యా, నీకు సమర్పిస్తాను, నా ఆరాధన నీకు సమర్పిస్తాను, నా హృదయం నీకు సమర్పిస్తాను, నాలో ఉన్న ప్రతి ఒక్క ఆశ నీవై ఉండాలి ప్రభా అని దేవుణ్ణి అడుగుతాను. దేవుణ్ణి అడుగుతాం, దేవుడి దగ్గర సమర్పిస్తాను. ఈమె 2 కాసులే ఇచ్చింది. ఏమిచ్చింది? 2 కాసులే ఇచ్చింది. ఎక్కువ ఇవ్వలా, ఆకున్నదంతా ఇచ్చింది. నీ హృదయంలో ఉన్నదంతా దేవుడి సన్నిధిలో పెట్టు. బాధ పరిపూర్ణంగా పెట్టండి దేవుడి సన్నిధిలో. అయ్యా, నేను బాధపడుతున్నాను, కన్నీరు కారుస్తున్నాను, నా కన్నీరు నీ ఎదుట కారుస్తున్నాను, నేను బాధపడుతున్నాను, నేను బాధపడుతున్నాను, నా బాధలో నువ్వు ఉండు. అయ్యా, నేను విధవరాలుగా ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, నా ఒంటరితనంలో నువ్వు ఉండు. అయ్యా, నా బిడ్డలు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా పక్షాన నువ్వు ఉండు. అయ్యా, నా భర్త నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నా పక్షాన నువ్వు ఉండు. అయ్యా, నా కుటుంబం నలిగిపోతుంది, నా కుటుంబంలో నువ్వు ఉండు. అయ్యా, నాకు సహాయం చేయి. అయ్యా, నాకు తోడుగా నన్ను పట్టుకొని నువ్వు నడిపించు. ఈ జీవన సంబంధమైన యాత్రలో, ఆత్మీయమైన జీవితంలో నువ్వు నన్ను నడిపించు ప్రభువా, నడిపించు ప్రభువా, నడిపించండి అయ్యా. నేను ఎంతగా కుమిలిపోతున్నాను, ఎంతగా బాధపడుతున్నాను. ఈమె బీద విధవరాలండి, ధనవంతరాలు కాదు. ఈమె బీద విధవరాలు, గనురాలు స్త్రీ పరిచర్య చేసింది కదా, గనురాలు స్త్రీ పరిచర్య చేసింది. ఇక్కడ ఈమె కూడా బీద విధవరాలుగా ఉండి కూడా ఈమె ఏం చేస్తుంది? ఉన్న దాంట్లో సమృద్ధిగా ఇస్తుంది, ఉన్న దాంట్లో సమృద్ధిగా ఇస్తుంది. తన శిష్యులతో పిలిచి నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆశీర్వదింపబడిన వారులారా రండి లోపలికి అంటాడు కదా. ఆశీర్వదింపబడిన వారులారా రండి లోపలికి రండి, రండి, మీకు ఏది కావాలి తినండి, జీవవృక్ష ఫలాల తినండి. మీకు ఏ ఇల్లులు కావాలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అయా, నాకు ఈ ఇల్లు కావాలి అని అడగొచ్చు కదా, మనం వెళ్ళి అడగొచ్చు. దేవుడు ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాడు. అయ్యా, నాకు ఈ వృక్షఫలం కావాలయ్యా, నేను తింటానయ్యా అని అంటే అడ్డుపడతాడా దేవుడు? పరలోక రాజ్యంలో అడ్డుపడతాడా? అడ్డుపడు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మనకి ఇచ్చేదానికే కదా అక్కడ పెట్టాడు దేవుడు కదా. అందుకని దేవుడు మరి నిశ్చయముగా చెప్పుచున్నాను, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో వేసిరి కానీ ఈమె
ఏమంటున్నారు? తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు చేసేస్తాడు. తనకి లేమిలో ఏమీ లేదండి ఆమెకి. ఆ 2 కాసులు ఉన్నాయి. పేద విధవరాలు తన జీవనం అంతా వేసేసిందని దేవుడు ఊరికనే ఉంచుతారా? హన్నాకి బిడ్డలు లేకుండా ఉంది. ఏం చేసింది? దేవుడి సన్నిధిలో పోయి అడిగింది. ఏలేమో నువ్వు మధురాలుగా ఉన్నావా? తాగేస్తున్నావా? ఏంటి అలా ఉన్నావు అని అన్నాడు. అయ్యా, నేను మధురాలు కాదయ్యా, నా బాధతో నేను కృంగిపోతున్నాను, దేవుణ్ణి అడుగుతున్నాను, అలా అనుకు నా ఏలినవాడా అని మాట్లాడు. అలా అనుకు నా ఏలినవాడా, నేను బహు దుఃఖము కలిగిన దానిగా, విధానం కలిగిన దానిగా ప్రార్థిస్తున్నాను, అడుగుతున్నాను. అడిగిన దానికి దేవుడు జవాబు ఇవ్వలేదమ్మా. ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. ఎంతమందిని ఇచ్చాడు? బిడ్డల్ని ఎంతమందిని ఇచ్చాడు చెప్పండి? 6 మందిని. సమూయేలు కాకుండా సమూయేలుతో పాటు 6 మంది. ఎవరైనా అడిగినప్పుడు ఎంతమంది బిడ్డలు ఇచ్చాడా అన్నాక అంటే ఒక్కళ్ళని చెప్పాకండి, 6. కానీ మొదటిది ఎవరికి ఇచ్చింది? దేవుడికి ఇచ్చింది. తర్వాత 5 మందిని ఇచ్చాడు. 5 మందిని ఇచ్చాడు. మన జీవితంలో కూడా హృదయపూర్వకంగా దేవుడి సన్నిధిలో మనం ఏది పెడతామో, ఏది ఇస్తామో, అది దేవునికి కావచ్చు, పని విషయంలో కావచ్చు, యాజకులకు కావచ్చు, సేవకులకు కావచ్చు, సేవకురాండ్లకు కావచ్చు, దేవుని పని ఏదైనా వాడబడే దాంట్లో కావచ్చు, ఏదైతే మొదటిగా దేవుని సన్నిధిలో నువ్వు ఇస్తావో, చేస్తావో, ప్రార్థన సహాసంలో ఉంటావో, ఏదైతే నీకు ఒక మంచి తలాంతం, తర్వాత నువ్వు 2 ఆశీర్వాదం. యోబు సమస్తము పోగొట్టుకున్నాడు, దేవుని సన్నిధిని విడవలా. అయినా ఏం చేశాడు? అడుగుతున్నాడు దేవుడి దగ్గర, విశ్వాసముతో ఉన్నాడు. యోబు వంటి విశ్వాసమే భూమి మీద లేడని అన్నాడు. అంత విశ్వాసంతో ఉన్నాడు కదా. కనుకనే ఏమిచ్చాడు? 2 ఆశీర్వాదం ఇచ్చాడు. 2 ఆశీర్వాదం ఇచ్చాడు. బీదవరాలు 2 కాసులు సమృద్ధిలో వేసింది. ఉన్నవారు సమృద్ధిలో ఇచ్చారు. ఈమెకి లేదు. అయినా ఈమె ఏం చేసింది? కలిగినదంతయు ఆమెకి. అలానే మీకు కలిగినంత దేవుడు మళ్ళా మీ డబ్బు కోరడంలో, మళ్ళీ కూడా చెప్తున్నాను, మీ డబ్బు కోరడంలా, మీ ఆస్తులు కోరడంలా మనకి కలిగినది ఏంటి తెలుసా? హృదయం. కలిగిన హృదయంతో అంతయు దేవునికి సమర్పించాలి. అప్పుడు దేవుడు చూస్తాడు. దేవుడు చూసి ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదం నీకు కావాలా వద్దా చెప్పండి? కావాలి. నాకును కావాలి, మీకును కావాలి, నాకును కావాలి. దేవుని దృష్టి ఎదుట మనమందరము ఉండాలి. దేవుని ఆశీర్వాదము మనమందరము పొందుకోవాలి. నేటి జీవితములు శాస్త్రుల వలె, సద్దుకీల వలె ఇలాంటి వారి మధ్యన కాకుండా ఆత్మీయంగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యంతో మనము నింపబడి, మనము ఇదిగో దేవుని దృష్టి మన మీద ఉండులాగున, దేవుని దృష్టికి మనము కనబడేలాగున దేవుని సన్నిధిలో మనకు కలిగిన హృదయంతో దేవుని ఆరాధించి మహిమపరిచి దేవుని కనపరిచేవారు ఉంటాం. ఇప్పటి నుండి మనము రూపాంతరము చెంది ఆశీర్వదింపబడిన పిల్లలంగా ఉంటాం. ఆమేన్. ఆశీర్వదింపబడిన పిల్లలంగా ఉంటాం. తీర్మానం చేసుకుందామా? అయ్యా, నేను ఇప్పటి నుండి నా ప్రభువా నీ సన్నిధిలో నేను ఒక తీర్మానం కలిగి ఉంటున్నాను. ఇదిగో 2 కాసులు ఇచ్చింది బీద విధవరాలు. సమాజంలో మరి నీ సన్నిధిలో మేము నిలుచుండు వారులాగున అనేకుల వైపులు మేము తిరగక, అనేకమైన వాటిల వైపు తిరగక, నీ సన్నిధి వైపు, నీ వైపు మేము తిరిగి మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా ఉంటాము అని ఒక తీర్మానం కలిగి మనము మన జీవితాలు ముందుకు కొనసాగించుకుందాం. ఇటు వాక్యము ప్రభు మన యొక్క వినుకల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచినట్లయితే